ఈరోజు నేరుగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్నుంచి బట్టి విక్రమార్క గారు, ఇటు నుంచి పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకుడు కూడా ఆ సమావేశానికి హాజరు కావచ్చు. అక్కడ బీఆర్ఎస్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని తెలంగాణ సెంటిమెంట్ని తిరిగి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్ని, బోళ్ళంతమంది కార్యకర్తల్ని గెలుచుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎలా ఈ అంశాన్ని స్పృశించే అవకాశం ఉంది, దీని మీద మాట్లాడే అవకాశం ఉంది? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన వెంటనే యజమానానికి, మీకు, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్, ఇంగ్లీష్ లో ఒక మంచి కొటేషన్ ఒకటి ఉంటుంది సార్. నో వన్ విల్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బ్యాడ్ బిగినింగ్, బట్ ఎనీవన్ కెన్ స్టార్ట్ నో క్రియేట్ సక్సెస్ఫుల్ ఎండింగ్ అని. ఎవరు కూడా వెనక్కి వెళ్ళి ఈ గతంలో జరిగిన తప్పుని మార్చలేరు. బట్ ఎవరైనా అనుకుంటే, ఇప్పుడు అనుకుంటే కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి మన ఒక సక్సెస్ఫుల్ ఎండింగ్ ఇవ్వచ్చు అని ఒక మంచి కొటేషన్ ఎక్కడ ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ గా తీసుకెళ్ళాలి కనుక 2014 స్టేట్ లో ఉన్న సిచ్యువేషన్స్ డిఫరెంట్ విషయం తెలుసు. అక్కడ మనకి ఎక్కువ అవమానాలు జరిగాయి అంటే అదొక ఆ రోజున సెంటిమెంట్స్, ఆ రోజున సిచ్యువేషన్స్ కి, ఆ రోజున పరిస్థితికి ఇప్పటి వరకు ఇప్పటికి కూడా మనం ఇంకా కూడా స్టిల్ ఆ ఓటుకు నేటు కేసు అని చెప్పి అక్కడ ఒక అలా అలా అని చెప్పి 2019 మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు బికాస్ ఆఫ్ ఆ కేసు అని చెప్పి దాన్ని మాట్లాడుతూ, అలాగే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదురా అంటే బికాస్ ఆఫ్ ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి అని చెప్పి ఆయన కూడా ఏం మాట్లాడలేకపోయాడని చెప్పి ఆయన మీద వేసేస్తూ, సో ఎంతసేపు గతంలో ఏం జరగలేదు అంటే మన దగ్గర ఎక్కువ ఒక బ్యూటిఫుల్ ఆన్సర్స్ నో లేకపోతే ఏదో ఒక రెండు ఆన్సర్స్ ని ఇంకా కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ అదే విషయాన్ని మాట్లాడుతూ స్టిల్ చేయలేకపోవడానికి కారణం అలాంటివే చెప్తూ అలా జరగడం అనేది ఇంకా అలాగే ఆలోచించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కౌన్సిల్ ఆఫ్ మీటింగ్స్ అనేది మీరు అన్నట్టు నవంబర్ 14 దాదాపు నవంబర్ 14, 2021 వాళ్ళు ఇదేం ఫస్ట్ మీటింగ్స్ కాదు. ఎవరు గవర్నమెంట్ లో ఉన్నా, సెంట్రల్ లో ఎవరున్నా వాళ్ళతో అన్ని స్టేట్స్ వాళ్ళకి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు తిరిగి అలాంటి మీటింగ్స్ 29 కౌన్సిల్ ఆఫ్ మీటింగ్స్ లో ఆ రోజు తిరుపతిలో జరగడం జరిగింది. 29th కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది. దట్ మీన్స్ దేర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కానీ అది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఎప్పుడు కానీ స్టేట్స్ మధ్య ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఆ స్టేట్స్ మధ్య ఉంటుంది, ఆ రెండు స్టేట్స్ మధ్య ఉంటుంది. కానీ సెంట్రల్ అనేది మీకు ఒక మీడియేషన్ రోల్ ప్లే చేస్తాం, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం, ఒక వాతావరణాన్ని మేము మీకు క్రియేట్ చేస్తాం, వాతావరణం మీరు మాట్లాడుకోండి అని మాత్రమే వాళ్ళు ఆ స్పేస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వాతావరణంలో కరెక్ట్గా మనం ఏదైతే లేవనెత్తామో ఆ రోజున సందర్భంలో ఆ విషయాలు తీసుకొచ్చారు. బట్ ఈ రోజు ఏంటంటే ఈవెన్ తెలంగాణలో కేసీఆర్ గారు సెకండ్ టైం విన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి కలవడం అందరూ కూడా అనుకున్నారు కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి టర్మ్స్ ఉంది. సో ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు రాకూడదని కోరుకున్న వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్న వ్యక్తి కాబట్టి ఆ రెండు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు. ఇప్పుడు కాకపోతే ఈ రోజు కాకపోతే మేము అది అడిగామని ఇంకా కూడా అరిగిపోయిన రికార్డ్ ఒక ట్రిప్ రికార్డ్ లాగా మనం మాట్లాడుతుంటే కుదరదు సార్. 5 years అయిపోయింది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో కాబట్టి ఈ రోజు ఏదైతే ఒక పాజిటివ్ ఒక మూవ్మెంట్ ఏదైతే స్టార్ట్ అయ్యిందో, ఏం కేంద్రం మాట్లాడదని చెప్పి రూల్ ఏమైనా పెడుతుందా? బీజేపీ అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకత కదా మీరు, అక్కడ బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకత కదా మీరిద్దరు మాట్లాడుకోకూడదు అని బీజేపీ ఏమైనా రూల్ ఏమైనా పెడుతుందా? అలా పెట్టేటట్టుగా ఉంటే ఎందుకు ఈ కౌన్సిల్ మీటింగ్స్, ఎందుకు ఈ సదరన్ కౌన్సిల్ మీటింగ్స్, ఎందుకు స్టేట్స్ మధ్య డిస్కషన్స్ దేనికి? అలా ఎప్పుడు ఉండదు. ఇది మీ రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒక సమస్య, అది చేసుకోవాలని సాల్వ్ చేసుకోవాలంటే మీ ఇద్దరు మాట్లాడుకోవాలండి. ఎస్, దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. కృష్ణా గోదావరి జలాల మీద ఉన్నాయి, అలాగే పెండింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన డ్యూస్ మీద కొంచెం ఉన్నాయి, అలాగే ఆ పవర్ సంబంధించినటువంటి డ్యూస్ కొన్ని ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ఎవరో ఇలాగే చంద్రబాబు నాయుడు గారు మీ గురువు, మీరు శిష్యుడు అని మాట్లాడితే ఆయన ఆ రోజు చాలా ఘాటుగా స్పందించారు, ఎవరు గురువు ఎవరు శిష్యుడు అని చెప్పేసి. సో ఇంకా మనం రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక ప్రొఫైల్ పెట్టుకొని ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్ ఈ పరిధిలో జరిగింది కాబట్టి మేబీ డెఫినెట్లీ ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి. సో ఆ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య, అది చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి రిలేషన్షిప్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మంచి జరగదు సార్. రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న రిలేషన్, రెండు స్టేట్స్ మధ్య ప్రజల మధ్య ఉన్న రిలేషన్ 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు అంతో ఇంతో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ తక్కువ చేస్తే ఆ టైం స్పాన్ అయిపోయింది.
ఆ ఎమోషనల్ కంటెంట్, ఎమోషనల్ టాక్ అంతా కూడా ఇనిషియల్ డేస్ లో 14 to 19 అలాంటిగా క్యారీ అయింది చాలా వరకు కూడా. ఇంకా ఎందుకున్నారు మీరు వెళ్ళిపోమని చెప్పే సందర్భాలు కూడా. బట్ ఇప్పుడు అలా లేదు. దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా షార్ట్ టైమ్ లో ఆయన కాంగ్రెస్ లో ఎలా ఎదిగారో చూసాము. సో చంద్రబాబు నాయుడు గారికి రిలేషన్షిప్ ఉంది కాబట్టి వెల్ అండ్ గుడ్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో జనసేన పవన్ కళ్యాణ్ గారు రోల్ డెఫినెట్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా ఏ ఇష్యూస్ అయితే ఉంటుంది అది సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందాక వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ అదేదో నిన్న రాష్ట్రం అంతా జగన్ 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 అని తప్పించినట్టు, లేకపోతే నేను అందరూ అయ్యో అసలు ముఖ్యమంత్రి అసలు వాలంటరీ వ్యవస్థ అది ఇది ఇవ్వలేకపోతే, ఇవన్నీ చెత్త సార్. ఇప్పుడు నిన్న వాలంటరీ వ్యవస్థ లేకుండా 95% ఆఫ్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది 10 o'clock అంతా కూడా. ఏ సచివాలయం ఎంప్లాయీ ఎక్కడా వచ్చి ఎక్కడ మాట్లాడేది నేనే డైరెక్ట్ గా దాదాపు 2-3 hours నిన్న చాలా పెన్షన్స్ కాడ నేనే అటెండ్ అవడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ కంఫర్ట్. వీళ్ళు అన్నట్టు ఏదో కొంపులు కూలిపోయి లేకపోతే ఇంకేదేదో జరిగిపోయి ఇంకా వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఏమే దక్కదు అన్నట్టు చెత్తవన్నీ కూడా నిన్నటితో పట్టా పంచలయ్యి సచివాలయ ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కడ కూడా మిస్లీడ్ కాకుండా ఎవ్రీ ఎంప్లాయీ కూడా అన్నారు కదా సచివాలయ ఎంప్లాయీస్ పంచలేదు మేమే పంచామని మీరే అన్నారు కదా. మేమే పంచామని మీరే అన్నారు కదా మహేష్ గారు. సచివాలయ ఎంప్లాయీస్ కూడా లేకుండా మేమే పంచామని అన్నారు కదా. సారీ మేడం, మీరు నా డిబేట్స్ లో మీరు కంటిన్యూగా ఉంటున్నారు మేడం. మీరు నా డిబేట్స్ లో కంటిన్యూగా రెగ్యులర్ గా నాకు మీరే పేర్కొంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వడం ఇంటరప్ట్ కాకుండా ఉండడం నేర్చుకోండి. ఇంతసేపు ప్యానల్ లో ఎవరన్నా మాట్లాడితే ఇంటరప్ట్ అయ్యారా ఏంటి? మాట్లాడితే మనకి ఏదో తమ్నేల్ ద్వారా మనం ఏమైనా హైలైట్ అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటిది కాదు మేడం. ప్రజలు హైలైట్ కావాలా, ప్రజల సమస్యలు హైలైట్ కావాలా, దాని పరిష్కార మార్గాలు హైలైట్ కావాలా, కానీ మధ్యలో మీరు